శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. దేశంలో ఏం జరుగుతా ఉంది? బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ కూడా ఎంపీ ఎన్నికల్లో తిరిగి పుంజుకొని ఎక్కువ సీట్లని కైవసం చేసుకోవడానికి శక్తి వంచన లేకుండా కార్యకర్తలందరూ కూడా స్థానిక నాయకులంతా కూడా కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ప్రధానంగా ఇప్పటికే అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో అబద్దాల పునాదుల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తారని చెప్పేసి మీరు బ్యాంకు రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు, రుణమాఫీ అయినటువంటి వాళ్ళు వెంటనే పోయి మళ్ళీ ఒక 2 లక్షలు తెచ్చుకోండి. 9వ తేదీనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నా, వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పింది. 9వ తారీఖులు ఇటువంటి ఇంకా 9వ తారీఖులు వస్తాయి. అయినా కానీ చేసేటువంటి పరిస్థితి లేదు అనేది ప్రజలకు తెలిసిపోయింది. అట్లాగే రైతు బంధు లేదు, పింఛన్లు లేవు, మరి బంగారం ఇస్తామన్నారు. వాళ్ళ నోటికే కదా నోరా లేకపోతే తాటిమట్ట అర్థం కానటువంటి పరిస్థితి. ఏది నోటికొస్తుంది, ఎందుకంటే గెలిచే పరిస్థితి లేక ఏది నోటికొస్తే ఆ అబద్దాలను చెప్పడం వల్ల ప్రజలందరూ కూడా ఎట్లాగో కేసీఆర్ గారు ఇచ్చేటివి వస్తా ఉన్నాయి, ఇక నెక్స్ట్ అదనంగా ఇస్తానంటా ఉన్నాడు కదా అన్నట్టుగా ఓట్లేసి ఇవాళ ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. భూగర్భ జలాలు ఎండిపోయినాయి, ఎక్కడికక్కడ పొలాలన్నీ ఎండిపోయి రైతులందరూ ఆగమాగం ఏడ్చుడు, పెడబొబ్బలు మొత్తుకోవడం గందరగోళం అవుతా ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రజలల్లో కనిపించింది కేసీఆర్ గారి విలువేందనేది కనిపించింది. ఈ రోజు వరకు 4 సంవత్సరాలలో 2 దఫలుగా 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఏనాడు కూడా కంటి రెప్పపాటు కూడా కరెంటు పోనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు, ఎప్పుడు పోతుందో తెలియట్లేదు, గందరగోళ పరిస్థితి ఉంది ఈరోజు. మరి ఇటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా గొగ్గలు పెడతా ఉన్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా పింఛన్లు రాక మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ వస్తారా అని చెప్పి చూస్తా ఉన్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ప్రజలే మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీని మరి కాపాడుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ అవసరం అట్లా ఉంది. ఖచ్చితంగా రేపు మళ్ళీ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ గొంతుగా వినిపించాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అవసరం అని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నట్టు. తప్పకుండా మరి మైబాద్ నియోజకవర్గంలో అందరిని చూసిన, ముగ్గురు చూసినటువంటి వాళ్ళనే. వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాని, ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థి గాని, వాళ్ళందరూ కూడా మరి అసమర్థులు అన్న విషయం అందరికీ తెలుసు. ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు ఏదైతే భద్రాచలం బ్రిడ్జి ఎప్పుడు వరదలు వచ్చినా కూడా రాకపోకలు బంద్ ఉంది. స్వయంగా నితిన్ గడ్కరీ గారు ఫౌండేషన్ వేసినా కూడా దాని పని చాలా లేట్ ఉంటే ప్రతి పార్లమెంట్ లో కూడా ప్రత్యేకంగా వెళ్ళయ్యా భద్రాచలం బ్రిడ్జి అవుతున్న ప్రజలందరూ ఇటు పినపాక నుంచి అటు ఇటు వెళ్లేవారు, అశోకపురం వాళ్ళందరూ కావచ్చు, ప్రజలందరూ భయభ్రాంతికి లోనవుతా ఉన్నారు. త్వరితంగా మీ చేతులు మీద ఏదైతే ఫౌండేషన్ స్టోన్ వేసిందో దాని పనులు కూడా త్వరగా కంప్లీట్ చేయించాలని పలుమారు విజ్ఞప్తి చేసి ప్రతిసారి ఒత్తిడి చేయంగా ఆల్మోస్ట్ ఇప్పుడు అనుకుంటా రాములవారి అయితే శ్రీరాములవారి ఉత్సవాల్లో దాని శ్రీరామనవమి కూడా అది ప్రారంభిస్తామని చెప్పేసి మొన్నటి కూడా చెప్పిన విషయం జ్ఞాపకం చేస్తాను. ఇదే కాదు, ఇదే మన భద్రాచలంలో ఒకప్పుడు బండారు దత్తాత్రేయ గారు రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు పాండురంగాపురం నుంచి భద్రాచలంకి పోవాల్సిన 12-13 కిలోమీటర్ల రైల్వే లైన్ ఆ రోజు వారు విజిట్ చేసినప్పటికి కూడా దాని తర్వాత ఆ రోజు నుంచి ఇవాళ మధ్యన ఏ ఎంపీలు కూడా కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు ఉన్నా కానీ లేకపోతే సీతారాం నాయక్ గారు ఉన్నా ఎవరున్నా కూడా దాన్ని ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేకుండే. కానీ నేను స్వయంగా మన రైల్వే శాఖ సంబంధించిన మంత్రి దగ్గర ప్రత్యేకంగా వెళ్ళి, సార్ మీరు మీ బీజేపీ ప్రభుత్వం జై శ్రీరామ్ అంటారు, మేము కూడా రాముల వారికి కొలిసేవాళ్లము, సౌత్ అయోధ్య అయిన భద్రాచలంలో రాముల వారి కోసమైనా సరే ఆ 12 కిలోమీటర్ల ఆ రైల్వే నిర్మాణం చేయాలంటే ఇప్పుడు ఎన్నోసార్లు ఒత్తిడి చేశాక మొన్న దిశ మీటింగ్ లో ఒకటే చెప్పారు, మేడం మీ లెటర్ వచ్చింది, అన్ని కూడా ఆదేశాలు ఇచ్చారు, డిపిఆర్ తయారవుతా ఉందని కూడా ఇవాళ ప్రత్యేకంగా మేము ఒకసారి మీడియా మీద తెలియపరుస్తా ఉన్నాం. ఇదొకటే కాదు, బయ్యారు ముక్కు పరిశ్రమ విషయం కూడా పలుమార్లు పార్లమెంట్ లో మాట్లాడి బయ్యారు ముక్కు పరిశ్రమ ఏదైతే విభజన చట్టంలో పొందుపరిచిన దాన్ని
అక్కడ ఏర్పాటు చేసినట్టు ఇరుపక్కల ఉన్న వాళ్ళకి దాదాపు 20,000 నుంచి 30,000 మంది గిరిజన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎన్నో మాలనే కూడా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం దాని మీద ఎటువంటి ఉలుకు పలుకు లేకుండా దాన్ని యథావిధి అలానే పెట్టింది. అయినా మా వంతు ప్రయత్నం చేసాం. మీకు తెలుసు మేము ఉన్న ఈ 5 ఏళ్ల పీరియడ్ లో కూడా 2 ఏళ్లు కరోనా ఉండి చాలా క్లిష్టమైన ఇబ్బంది ఉండే. ఆ క్లిష్టమైన టైంలో కూడా మహిళ అయినా నేను కూడా ఇక్కడ ఎందుకంటే ఆ రోజు మీకు తెలుసు కరోనా టైంలో ఒకరు ముట్టుకోకుండా ఒకరి దగ్గర ఒకరు పోకుండా కనీసం కుటుంబ సభ్యులు చనిపోయినా కూడా పోలేని పరిస్థితి ఉంది. అయినా ఆ రోజుల్లో దుమ్మగూడెం లాంటి లోపల ఏజెన్సీ ప్రాంతాలు అక్కడికి వెళ్ళి మా వంతు కూడా పూర్తిగా ప్రజలకు మేము భరోసా కల్పించి కూడా నా వంతు కూడా పనిచేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.